ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ 31వ సినిమా కూడా లాంచ్ చేసి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఆగస్టులో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తర్వాయి అని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఉండబోతున్నట్లు ఇంకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడట. మొత్తానికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు కోసం నీల్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నాడు. యష్, ప్రభాస్‌లతో భారీ ప్రయోగం చేసినట్టే ఇప్పుడు ఎన్టీఆర్‌తోనూ అతడు ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందున ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. డ్రాగన్ దేశం చైనాతోనూ కనెక్షన్ ఉంటుందని సమాచారం. బంగ్లాదేశ్‌లో సమస్యలు ఎదుర్కొనే తెలుగు వారిని రక్షించే డ్రాగన్ స్టోరీని అతడు తెరపైకి తెస్తున్నాడు. డ్రాగన్ ఎన్టీఆర్ పాత్రను మరో లెవెల్లో ఎలివేట్ చేయబోతుంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి పోరాడే తెలుగువాడు డ్రాగన్. బంగ్లాదేశ్లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు రక్షకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరిస్తూ వలసదారుల చుట్టూ ఈ చిత్రం కథాంశం నడుస్తుందని రివీల్ అయింది. ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు తెలిపాడు. జనవరి మొదటి వారంలో ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టు షూటింగ్ను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో దీనికోసం ఓ భారీ సెట్లో షూట్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్లో తారక్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ జరపబోతున్నారు. జనవరిలో వార్ 2 మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎన్టీఆర్ 31 మూవీ సెట్స్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే మూవీ కాన్సెప్ట్ ఏంటి అనే విషయాన్ని ప్రకటించారు. అందులో చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతా అని రాసి ఉండడం క్యూరియాసిటీని పెంచేసింది. గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమాతో తను ఓ కొత్త జానర్ని టచ్ చేశానని చెప్పారు. ఇక ఈ సినిమా 1969లో సాగిపోతుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. సంక్రాంతికి ఈ చిత్రం నుండి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారని సమాచారం.